రైట్, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. దిస్ ఇస్ కార్తీక్. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచింది. హస్తం హవాతో కారు స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మెజారిటీ ప్రాంతాలు హస్తం పార్టీ కైవసం చేసుకుంది. 119 స్థానాల్లో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, ఇతరులు ఒక స్థానం గెలుచుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ విజయ తీరాలకు చేరుకుంది. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్లు సాధించింది కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వాలన్న ఆ పార్టీ నేతల అభ్యర్థనకు జనం ఓటేశారు. 10 ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్కు జనం పట్టం కట్టారు. 119 నియోజకవర్గాల్లో సిపిఐతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ అధికారం చేపట్టగలిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు సైతం కాంగ్రెస్ హవాను ఎదుర్కోలేకపోయారు. చాలా చోట్ల మంత్రులు ఓటమి పాలయ్యారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కారు జోరుకు బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ సునామీ ముందు కొట్టుకుపోయింది బీఆర్ఎస్. మొత్తం 22 స్థానాల్లో కేవలం 2 సీట్లలో మాత్రమే గెలిచి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది బీఆర్ఎస్. ఇంతలా అధికార పార్టీ ఓడిపోవడానికి కారణాలేంటి? కాంగ్రెస్ ఘన విజయానికి గల కారణాలేంటి? వాచ్ ఇట్. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కాంగ్రెస్ కోటలని మరోసారి రుజువైంది. ముందు నుంచి ఊహించినట్టుగానే ఇక్కడ కాంగ్రెస్ సంచలన విజయాలను నమోదు చేసింది. ఉమ్మడి నల్లగొండలోని మొత్తం 12 స్థానాల్లో 11 సీట్లను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాత్రమే గెలిచారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 10 స్థానాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా కొత్తగూడెంలో మిత్రపక్ష సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. గతంలో మాదిరిగా ఇక్కడ బీఆర్ఎస్ 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా విషయానికొస్తే మొదటి నుంచి ఈ ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంటుంది. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. 10 సీట్లను బీఆర్ఎస్ గెలిచింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన నేతలు, పార్టీలు మారిన కాంగ్రెస్ క్యాడర్ మాత్రం చాలా వరకు చెక్కు చెదరకుండా ఉంది. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్, మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీ గెలుపు కోసం విభేదాలను పక్కన పెట్టి అగ్రనేతలంతా కలిసికట్టుగా పనిచేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మారెడ్డి కూడా విజయం సాధించారు. సర్వే ఆధారంగానే టికెట్టు ఇచ్చినట్టు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తొలిసారిగా 5 కాంగ్రెస్ అభ్యర్థులు ఈసారి గెలవడం విశేషం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు కూడా కాంగ్రెస్ ను అక్కున చేర్చుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ బలం బాగా పుంజుకుంది. దీనికి తోడు అసెంబ్లీలో కాంగ్రెస్ సభాపక్షం నేతగా, సిఎల్పీ నేతగా బట్టి విక్రమార్క విజయానికి తనదైన కృషిని అందించారు. మదిర నుంచి 4వ సారి గెలిచిన ఆయన తన పాదయాత్రతో కాంగ్రెస్ కు కొత్త ఊపుని తీసుకొచ్చారు. పాదయాత్ర ద్వారా బట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు కూడా ఖమ్మంలో పర్యటించారు. కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్లతో పాటు సిపిఐ కూడా ఆ పార్టీకి భాగస్వామిగా ఉండటం హస్తం పార్టీకి బాగా కలిసొచ్చింది. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలు కూడా బాగానే పనిచేశాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎస్సీ, ఎస్టీలు, నిరుపేద వర్గాలు హస్తం వైపే మొగ్గు చూపారు. దీనికి తోడు ప్రజలు కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా ఫలితాల వల్ల తెలుస్తోందంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇచ్చిన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్కు గవర్నర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ను ఈసీ సస్పెండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరపడమే అంజనీ కుమార్ సస్పెన్షన్కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు రాకముందే రేవంత్ రెడ్డితో భేటీ కావడమే డీజీపీపై సస్పెన్షన్ వేటు పడినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని పూలబొకేతో కలవడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే రావడంతో డీజీపీ అంజనీ కుమార్పై వేటుకు కారణమైంది. డీజీపీతో పాటు సిఐడి చీఫ్ మహేష్ భగవత్, మరో పోలీసు ఉన్నతాధికారి సంజయ్ కుమార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈసీ. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా డీజీపీ ఇలా కలవడమే
హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల కోడ్ 5వ తేదీ వరకు ఉన్న నేపథ్యంలో గెలిచిన అభ్యర్థుల జాబితా ఇంకా పెండింగ్లోనే ఉండగానే ఇలా రేవంత్ రెడ్డితో అధికార హోదాలో డీజీపీ కలవడం వేటుకు కారణమైంది. డీజీపీ అంజనీ కుమార్ను సస్పెండ్ చేసిన నేపథ్యంలో తదుపరి డీజీపీగా రవి గుప్తాను నియమించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో సీఎల్పీ భేటీ కానుంది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్య నేతలు రాజ్భవన్కు వెళుతున్నారు. గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు కోసం లేఖ ఇవ్వనున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవం కాదని ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం క్యాండిడేట్పై ఏఐసీసీలో నిర్ణయం జరగలేదన్నారు. రేవంత్ రెడ్డి రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సీఎల్పీ సమావేశం రేపు జరగబోతోందని స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన కథనాలు కరెక్ట్ కాదు. ఏఐసీసీ లెవెల్లో నిర్ణయం జరగలేదు. వాళ్ళు సిఎల్పి మీటింగ్ రేపు ఎల్లుండి తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ ఆ తర్వాత ఏఐసీసీ నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు ఏదేదో కథనాలు వస్తున్నాయి, దాని గురించి ఏం మాట్లాడాలి. సో టుడే వీఆర్ ఓన్లీ మేకింగ్ ఏ రిప్రజెంటేషన్ టు ద గవర్నర్ స్టేకింగ్ అవర్ క్లెయిమ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. It will take another day or two. అది ఇంకా డెసిషన్ కాలేదు. No name is finalized as yet. Myself, my in-charge General Secretary, my PCC President, former PCC President, our CLP leader, all of us are taking a time to meet the Governor. We are going to meet the Governor now to claim the formation of the government. Number one. Number two, tomorrow morning we are conducting, tomorrow morning at 9:30. Tomorrow morning at 9:30 we have called for a meeting of the newly elected Congress legislators, including our allied partners. We have called a meeting. So 9:30 we are meeting tomorrow morning, all the MLAs, and now we are going to meet the governor. ప్రగతి భవన్ను ఇకపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాపాలనా భవన్గా మార్చబోతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 24 గంటల పాటు సామాన్యుల కోసం దాని తలుపులు తెరిచే ఉంటాయన్నారు. అలాగే సామాన్యుల కోసం తెలంగాణ సచివాలయం తలుపులు కూడా తెరవబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి. ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయంపై కేటీఆర్ అభినందనలు తెలిపారు. తమ పార్టీకి 2 సార్లు ప్రభుత్వాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఓటమి తమకొక పాఠంగా తీసుకుంటామని, మళ్లీ తాము పుంజుకుంటామని చెప్పుకొచ్చారు కేటీఆర్. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సమర్థవంతంగా, బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు. ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని మనసారా కోరుకుంటున్నట్లుగా కేటీఆర్ చెప్పారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. స్థితప్రజ్ఞత అనేది రాజకీయాల్లో చాలా అవసరం. ఎందుకంటే ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. గెలుపునైనా ఓటమినైనా ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు, మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు. డెఫినెట్గా కొంత బాధ ఉంటుంది, కానీ ఆ బాధను దిగమింగి మళ్ళీ గోడకు కొట్టిన బంతి ఎట్లయితే మళ్ళీ తిరిగి అంతే వేగంగా ఎందుకు వస్తుందో అంతే వేగంగా తప్పకుండా ప్రజల మన్నన తిరిగి పొందే విధంగా పనిచేద్దాం. నేను మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే, గతంలో చేసిన దానికంటే రెట్టింపు కష్టం చేస్తాం. గతంలో ఉన్న దానికంటే ఎక్కువగా అండగా నిలబడతాం. ఎవరు కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై హరీష్ రావు స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు.
2 పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలన్నారు. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ను గద్దె దింపాలన్న తన లక్ష్యం నెరవేరిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన అంతమైందని అభిప్రాయపడ్డారు. ఓటర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. దొరణ పాలనకు చరమగీతం పాడారని తెలిపారు. రాబోయేది పేద ప్రజల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. లక్ష్యం కోసం మళ్ళీ తిరిగి వచ్చాను కాంగ్రెస్ పార్టీలోకి. నా ఆశయం, నా లక్ష్యం ఒకటి, కేసీఆర్ని గద్దె దింపడం, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం. అదేవిధంగా నల్లగొండ జిల్లా వరకు వస్తే నేను చెప్పిన 12 నియోజకవర్గాల్లో ఒక్కరిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ గేట్ తాకనియమని చెప్పి నిరూపించుకున్నాం. 12 గెలిపించి. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఈసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. ములుగులో తన గెలుపు ప్రజలు సాధించిన విజయమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగులో న్యాయం, నీతి గెలిచిందని వ్యాఖ్యానించారు ఆమె. కేసీఆర్, కేటీఆర్ వచ్చి దుష్ప్రచారం చేసిన నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తానని, తన జీవితం ప్రజలకు అంకితం అన్నారు. బీఆర్ఎస్ నేతలు, మంత్రులు తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆరోపించారు. వచ్చిన ఏ పదవిలో ఉన్నా అంతిమంగా నా మూలాలు ములుగు, నా జీవితం ములుగు నుంచి మొదలైంది, నా మూలాలు కూడా ములుగు నుంచే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ములుగు ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రేపు వచ్చే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందజేస్తూ ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడం కోసం 100% శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. స్పీకర్గా ఉన్నవారు ఓడిపోతారని ఏ రాజ్యాంగంలో లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరు ప్రజలతో మమైకమవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటారో వారు ఎన్నికలలో గెలుస్తారని చెప్పుకొచ్చారు. స్పీకర్ ఎవరితో మాట్లాడవద్దని, ఎక్కడికి వెళ్లవద్దనే నిబంధనలు లేవన్నారు. అలా చేసిన వారే గతంలో ఓడిపోయారని గుర్తు చేశారు. ఎవరైతే ప్రజలతో మమేకమవుతారో, ప్రజలతో కలిసి పనిచేస్తారో వారు ఏ పదవులు ఉన్నా గెలుస్తారు. స్పీకర్ ఉన్నంత మాత్రాన ప్రజలను కలవద్దు, ప్రజల దగ్గరికి పోవద్దు, గ్రామాలు తిరగవద్దు, ఎవరు రానియవద్దు, అటువంటిది ఏం లేదు. అటువంటి వారు ఎవరు ఉంటే ఓడిడొచ్చు. కానీ నేను ఇక్కడ అటువంటి పరిస్థితి నాకు లేదు. ప్రజలతో ప్రతినిత్యం ప్రజలతో మమేకమైన కాబట్టి ఈ తీర్పు ఇచ్చారు. నాకు చరిత్ర తిరగరాయడం అనేది ఉంటలేను. ప్రజలే తిరగరాశారు, నేను రాయలే. ఎవరైతే పనిచేస్తారో బిడ్డ మేము ఎప్పుడు ఉంటాం. ఎవరైతే మాతో మమేకమవుతారో వాళ్ళు స్పీకర్ అయినా, మంత్రి అయినా, ఏదైనా ఓడిస్తాం, గెలిపిస్తాం మేమని నిరూపించారు. తెలంగాణ ఎన్నికల్లో ఏదో సాధిస్తామంటూ బీరాలు పలికిన జనసేన బొక్క బోర్లా పడింది. ఒక్కటంటే ఒక్క చోట కూడా గట్టి పోటీ ఇవ్వలేక చతికిలబడింది. తెలంగాణలో 8 చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేయగా 7 చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. కేవలం కూకట్పల్లిలో మాత్రమే జనసేన అభ్యర్థికి డిపాజిట్లు వచ్చాయి. మిగిలిన 7 నియోజకవర్గాల్లో నోటాతో పోటీ పడ్డారు జనసేన అభ్యర్థులు. ఊహించిందే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. మళ్లీ మధ్యప్రదేశ్లో బీజేపీని అధికారాన్ని అందిపుచ్చుకుంది. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనుకుంటే తుస్సుమనిపించింది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ పాలననే తిరిగి మధ్యప్రదేశ్ ప్రజలు ఎన్నుకోవడానికి కారణం ఏంటి? బీజేపీకి అండగా ఉంది ఎవరు? కాంగ్రెస్ను దెబ్బతీసిన పరిస్థితులు ఏంటి? మోదీ హవా ముందు మరోసారి రాహుల్, ప్రియాంకలు నిలవలేకపోయారా? వాచ్ ఇట్. మధ్యప్రదేశ్ ప్రజలు మళ్లీ పువ్వుకే పూర్తి మెజారిటీ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా బీజేపీ పాలనలో ఉన్న ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటారని విపక్షాలు భావించాయి. అందుకు కారణం గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడమే. జ్యోతిరాదిత్య సింధియా వర్గీయుల తిరుగుబాటుతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని హస్తం పోగొట్టుకుంది. ఫలితంగా తిరిగి బీజేపీ మధ్యప్రదేశ్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈసారి ప్రభుత్వాన్ని పడగొట్టిన సెంటిమెంట్ కాంగ్రెస్ కి కలిసొస్తుందని భావించింది. అలాగే చౌహాన్ పాలనపై ఉన్న వ్యతిరేకత కూడా పాజిటివ్ గా మారుతుందని ఆశలు పెట్టుకుంది. అయితే అనుకున్నది జరగలేదు. సెంటిమెంట్ కన్నా స్థిరమైన ప్రభుత్వం, నిలకడైన నాయకులు ఉండాలని మధ్యప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకే వార్ వన్ సైడ్ అన్నట్లు పువ్వు గుర్తునే గెలిపించారు. అలా ఇలా కాదు, భారీ మెజారిటీతో మధ్యప్రదేశ్ కాషాయమైంది.
బీజేపీకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ఎలా గెలిచింది అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాగానే ఈ ఎన్నికల్లోనూ మోదీ చరిష్మా పనిచేసింది. అలాగే ఎన్నికల స్ట్రాటజీ కూడా కలిసొచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత గురించి ప్రజలు ఆలోచన చేయకుండా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి నేతల స్టార్ క్యాంపెయినింగ్ కలిసొచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడంతో అభివృద్ధి నినాదం బాగా పనిచేసింది. బీజేపీ గెలుపుకు మరో ప్రధాన కారణం లాడ్లీ బెహనా యోజన. ఈ పథకం కింద ఇప్పటి వరకు 12,000 అందుకున్న మహిళలు ఇప్పుడు 15,000 అందుకోబోతున్నారు. మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారడంతో చౌహాన్ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంది. అలాగే కర్ణాటకలో చేసిన తప్పిదాన్ని మధ్యప్రదేశ్లో రిపీట్ కాకుండా వృద్ధ నేతలకే ఈసారి బీజేపీ ఎన్నికల్లో ఛాన్స్ ఇచ్చింది. ఇది కూడా బీజేపీకి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న మేనిఫెస్టోని ప్రజలు విశ్వసించలేదు. అలాగే ఓబీసీ ఓటర్లను నమ్ముకుని ప్రకటించిన సంక్షేమ పథకాలు కూడా కలిసి రాలేదు. గత ప్రభుత్వాన్ని బీజేపీ దెబ్బతీసిందన్న సెంటిమెంట్, చౌహాన్ అవినీతి కూడా ప్రజలు పట్టించుకోలేదు. దీనికి తోడు ఎస్పీతో కాంగ్రెస్ పొత్తుల గొడవ, దిగ్విజయ్, కమల్నాథ్ మధ్య కోల్డ్ వార్ ని కాంగ్రెస్ ఓటమికి మరో కారణమంటున్నారు. మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావించిన ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరోసారి బీజేపీ హవానే కనిపించింది. అంతేకాదు 2024లోనూ తిరిగి కేంద్రంలో అధికారం బీజేపీదేనన్న ఆ పార్టీ అందుకు ఈ తీర్పే నిదర్శనమంటోంది. మార్పు సంప్రదాయానికే రాజస్థాన్ జైకొట్టింది. 5 ఏళ్లు విభేదాలతో సాగిన కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడారు. హిందుత్వ వ్యూహం, మోదీ చరిష్మాతో రాజస్థాన్ పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. రాజస్థాన్ రివాజు రిపీట్ అయ్యింది. అధికారంలో ఉన్న పార్టీని గద్దెదించే 25 ఏళ్ల సాంప్రదాయాన్ని ఈసారి కొనసాగించారు రాజస్థాన్ ఓటర్లు. 115కు పైగా స్థానాలతో బీజేపీకి పట్టం కట్టారు. గెహ్లాట్ ప్రభుత్వం వ్యతిరేకత, మోదీ ప్రజాకర్షణ శక్తి, హిందుత్వ అజెండా రాజస్థాన్లో బీజేపీ విజయానికి బాటలు వేశాయి. 1998 నుంచి రాజస్థాన్లో 5 ఏళ్లకోసారి అధికార పార్టీ మారుతూ వస్తోంది. 5 ఏళ్లు కాంగ్రెస్, మరో 5 ఏళ్లు బీజేపీ పాలిస్తూ వస్తున్నాయి. ఇదే సంప్రదాయం ఇప్పుడు రిపీట్ అయింది. 2018లో కాంగ్రెస్ విజయం సాధించగా ఇప్పుడు మళ్లీ కాషాయ దళాన్ని గద్దెనెక్కించారు ఓటర్లు. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే మెజారిటీ స్థానాలను బీజేపీకి అందించారు. గెహ్లాట్ ఉచితాలు, చిరంజీవి పథకంపై ప్రజల్లో సానుకూలత కనిపించినా అవినీతి ఆరోపణలు, అంతర్గత విభేదాలు కాంగ్రెస్ కొంపముంచాయి. యువత, మహిళల్లో గెహ్లాట్ సర్కారుపై ఉన్న అసంతృప్తి ఫలితాల్లో ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలో 4 ఏళ్ల వ్యవధిలో 18 సార్లు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. ఇందుకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ నివాసాలు, కార్యాలయాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. గెహ్లాట్ పాలనలో మహిళలపై నేరాలు విపరీతంగా పెరగడంతో ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీ. మేనిఫెస్టోలోనూ మహిళల భద్రత, సంక్షేమంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో మహిళా ఓటర్లు కమలానికి జైకొట్టారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్గత విభేదాలు కాంగ్రెస్ విజయావకాశాలను భారీగా దెబ్బతీశాయి. గెహ్లాట్, పైలట్ కలహాల కాపురాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు రాజస్థాన్ ఓటర్లు. పైలట్ ముఖ్యమంత్రి అవుతారని భావించి గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన గుజ్జర్లు ఈసారి గంపగుత్తగా బీజేపీకి ఓటేసినట్లు అర్థమవుతోంది. అదే సమయంలో 2018లో బీజేపీకి దూరమైన రాజ్పుత్లు ఈ దఫా కమలం వైపే మొగ్గారు. మోదీ మ్యాజిక్ తో పాటు సామాజిక సమీకరణాలు కలిసి రావడంతో కాషాయం జయకేతనం ఎగురవేసింది. రాజస్థాన్ వ్యాప్తంగా హిందుత్వ అంశం ఎన్నికల్లో అండర్ కరెంట్ గా ప్రభావం చూపింది. ఉదయ్పూర్లో జరిగిన కన్హయ్యలాల్ హత్యను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించింది బీజేపీ. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలకాలన్న ప్రధాని మోదీ నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్లడం కాంగ్రెస్ ఓటమికి కారణమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రజల నాడిని రాజకీయ పార్టీలే కాదు, చివరకు ఎగ్జిట్ పోల్స్ కూడా పట్టుకోలేకపోయాయి. ఫలితంగా ఊహించని విధంగా కాషాయ జెండా అక్కడ రెపరెపలాడింది. హస్తం అడ్రస్ లేకుండా పోయింది.
అవినీతి వద్దు, అభివృద్ధి కావాలంటూ బీజేపీకి పట్టం కట్టారు ఛత్తీస్గఢ్ ప్రజలు. ఛత్తీస్గఢ్లోనూ బీజేపీనే అధికారం అందుకుంది. భారీ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటుకు కాషాయం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత రమణ్ సింగ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు రాష్ట్ర ప్రజలకు కనిపించకపోయినా బీజేపీకే ప్రజలు ఎందుకు పట్టం కట్టారు అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ని ప్రధానంగా దెబ్బతీసిన అంశాలు అనేక ఉన్నాయి. అందులో ప్రధానమైనది అవినీతి. బొగ్గు గనులు, ఆవుపేడ సేకరణ పథకం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. దీనికి తోడు మహాదేవ్ యాప్ స్కామ్ కాంగ్రెస్ ని బాగా దెబ్బేసింది. రైతుల్లోనూ సామాన్య ప్రజల్లోనూ సీఎం భూపేష్ బఘేల్ పై మంచి నమ్మకం ఉండేది. అయితే ఆ నమ్మకాన్ని స్కామ్లతో పోగొట్టుకున్నారు బఘేల్. ఫలితంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో అధికారాన్ని చేజారిపోయారు. అవినీతికి ఆజ్యం పోస్తూ మరోవైపు మత మార్పిడిలు, అభివృద్ధి లేకపోవడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఓటమికి కారణంగా చెబుతున్నారు. ఇక హామీల విషయంలో కూడా కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. మద్య నిషేధం అమలు చేయకపోవడంతో మహిళా ఓటర్ల వ్యతిరేకత చూడాల్సి వచ్చింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయకపోవడంతో ఆ ఓట్లు కూడా కాంగ్రెస్ ని దెబ్బేశాయి. ఇక ఓబీసీ రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ కి తీవ్ర నష్టం కలిగించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అవినీతిపై రాష్ట్ర బీజేపీ కన్నా కేంద్ర నాయకులే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. 15 ఏళ్ల బీజేపీ పాలన, 5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోని వ్యత్యాసాన్ని చూశారు. భూపేష్ బఘేల్ సంక్షేమ పథకాల కన్నా అవినీతిని ప్రజలు సహించలేదు అనడానికి ఈ తీర్పే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే అధికారంలో ఉంటేనే ప్రజలకు కనిపిస్తాం, లేదంటే దూరం దూరం అనే మాజీ సీఎం రమణ్ సింగ్ వంటి నేతలకు బీజేపీ అగ్రనాయకత్వం ప్రాముఖ్యతనివ్వకపోవడం కూడా ప్రజలు గుర్తించారు. ఇలాంటి అనేక సున్నితమైన అంశాలు బీజేపీకి కలిసొస్తే కాంగ్రెస్ కి ఓటమిని అందించాయి. అవినీతి, కాంగ్రెస్ కవల పిల్లలు వంటివన్న బీజేపీ ఆరోపణలకు భూపేష్ బఘేల్ ప్రభుత్వం కేరాఫ్ గా మారడంతో 15 ఏళ్ల తర్వాత అందుకున్న అధికారాన్ని కాంగ్రెస్ చేతులారా పోగొట్టుకుని మళ్లీ విపక్షానికి పరిమితమైంది. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు ప్రధాని మోదీ. ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదన్నారు. దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్ను హెచ్చరించారు ప్రధాని. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆదివాసీలు తమపై నమ్మకం ఉంచారని అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రజలు మార్పు కోరుకుంటే మధ్యప్రదేశ్ ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని మార్చలేదన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని మరోసారి రుజువైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. कि भारत का लोकतंत्र और भारत का वोटर दोनों कितने परिपक्व हैं, कितने मैच्योर हैं. आज दुनिया देख रही है कि भारत की जनता पूर्ण बहुमत के लिए, स्थिर सरकार के लिए सोच समझ करके वोट कर रही है. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు ఆయన. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీని సీఎం జగన్ అభినందించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారాయన. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీని సీఎం జగన్ అభినందించారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ ఉదయం తుఫానుగా బలపడింది. ఏపీ తీరానికి చేరువలోకి వచ్చిన మీచాంగ్ నెల్లూరుకు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను మరింత బలపడే అవకాశాలున్నాయని వాయువ్య దిశగా పయనిస్తూ ఎల్లుండి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా ప్రదేశాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. రేపు ఎల్లుండి కోస్తాంధ్ర, యానంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు 6వ తేదీ వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మీచాంగ్ తుఫాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాలో 1 మీటర్ నుంచి 1.5 ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.
తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారులతో సమీక్ష జరిపారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, త్రాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తుఫాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుఫాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. మిచాంగ్ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో మాసూళ్లు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆఫ్లైన్ దగ్గరలో ఉన్న ఏ రైస్ మిల్లుకైనా తరలించుకునే సదుపాయం కల్పించామన్నారు. ఇటు తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో నెల్లూరు జలమయమైంది. గాంధీబొమ్మ సెంటర్, సండే మార్కెట్, పొగతోట ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరింది. ఇక ఆత్మకూరు అండర్ బ్రిడ్జిలో నీటి ప్రవాహంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలల దాటికి తీరంలో భయాందోళనలు నెలకొన్నాయి. తీరంలో ఈదురుగాళ్లతో పాటు అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు తమ పడవలు, వలలను ఒడ్డుకు చేర్చి భద్రపరుచుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాకు మీచాంగ్ తుఫాను ప్రభావం దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని అన్నారు జిల్లా కలెక్టర్ శ్రీకేశ లటాకర్. తుఫాను ప్రభావంతో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దన్నారు.